ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఫయాని చూస్తాం. అతను ఒక బుక్ ని చూస్తూ ఉంటాడు. ఆ బుక్ చాలా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు ఫయా ఆ బుక్ ని టచ్ అయిపోతాడు. కానీ ఎప్పుడైతే అతను ఆ బుక్ ని టచ్ చేస్తాడో అప్పుడు అతను పడిపోతాడు. అప్పుడు తనని తాను ఒక గృహలో చూస్తాడు. ఇక్కడైతే చాలా చీకటిగా ఉంటుంది. దాని తర్వాత అతనికి ఆ డెమన్ కూడా కనబడతాడు. దాని తర్వాత అతనికి థాన్ కనబడతాడు. అప్పుడు థాన్ ఫయాతో అడుగుతాడు, కింగ్ గరుడా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అతను అతని గాయాన్ని నయం చేసేస్తాడు. దాని తర్వాత మనకి పాస్ట్ సీన్ యొక్క వాళ్ళ మూమెంట్స్ ని చూపిస్తారు. అప్పుడే అక్కడ వి వస్తుంది. ఆమె అంటుంది ఫయా. దాని తర్వాత ఫయా లేస్తాడు. వి అంటుంది, నీకేమైంది? ఇప్పుడు ఫయా అంటాడు, నేను ఆ బుక్ ని తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నా కళ్ళల్లో ఏమో పడింది, అందువల్లనే నేను ఇక్కడ పడిపోయాను. ఇప్పుడు వి అంటుంది, అయితే మరి నువ్వు బాగున్నావా? ఇప్పుడు ఫయా అంటాడు, హా నేను బాగున్నాను. అప్పుడు వి అంటుంది, నాకు ఇక్కడ చిత్రమైన సౌండ్స్ వినపడుతున్నాయి, అందువల్లనే నేను నిన్ను చూడడానికి వచ్చాను. ఇంకా నేను చూసాను నువ్వు ఇక్కడ పడుకొని ఉన్నావు అని. నేను నిన్ను లేపడానికి ట్రై చేశాను కానీ నువ్వు లేవలేదు. అప్పుడు నాకు నీ యొక్క టెన్షన్ అయింది. ఇప్పుడు ఫయా అంటాడు, సారీ, నా వల్ల నీ రూమ్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు వి అంటుంది, పర్వాలేదు. వైపు ఫయా బుక్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో నాగా సిటీ గవర్నర్ ఒక సన్ ఉంటాడు. ఇంకా అతని ఫేస్ ఎలా ఉంది అంటే ఇలాగైతే డాక్టర్ చార్థోన్ లాగా. దాని తర్వాత ఫయా వీతో అడుగుతాడు, నేను ఈ బుక్ తీసుకోవచ్చా? ఇప్పుడు వి అంటుంది, హా. దాని తర్వాత మనం డాక్టర్ ని చూస్తాం. ఏదైతే అతను థాన్ తో కలవడానికి వెళ్తాడు. థాన్ అతనితో అడుగుతాడు, డాక్టర్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు డాక్టర్ అంటాడు, ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నాను, సో అందువల్లనే నేను ఆలోచించాను నేను నీతో కలిసి డిన్నర్ కి వెళ్దామని. నువ్వు నాతో కలిసి డిన్నర్ కి వెళ్ళడానికి రెడీయా? ఇప్పుడు థాన్ అంటాడు, సరే మీరు నా గురించి వెయిట్ చేయండి, నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను. అప్పుడు డాక్టర్ అంటాడు, సరే. అప్పుడు వాళ్ళిద్దరూ కార్ తీసుకొని ఎక్కడికో వెళ్తుంటారు. కానీ అప్పుడే అక్కడ ఫయా వచ్చేస్తాడు. అప్పుడు ఫయా అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు డాక్టర్ అంటాడు, మేమిద్దరం కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము, ఇంకా నీకేమైనా కావాలా? ఇప్పుడు ఫయా అంటాడు, నేను కోరుకోను ఇతను నీతో కలిసి వెళ్ళడానికి, ఇంకా థాన్ నాతో కలిసి వెళ్తున్నాడు. అప్పుడు అతను థాన్ చేయిని పట్టుకొని అతన్ని అక్కడి నుండి తీసుకెళ్తుంటాడు. అప్పుడు థాన్ అతనితో అడుగుతాడు, నేను నీకు చెప్పానా నేను నీతో వెళ్తాను అని? అప్పుడు ఫయా అంటాడు, నాకు నీతో ఒక కొంచెం ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాల్సి ఉంది. అప్పుడే డాక్టర్ అంటాడు, నీకు ఎలాంటి రైట్ లేదు థాన్ ని ఫోర్స్ చేయడానికి. ఇప్పుడు ఇతను జాబ్ లో కూడా లేడు. అప్పుడు ఫయా అంటాడు, నా జాబ్ థాన్ ని బాగా చూసుకోవడం. అప్పుడు థాన్ అంటాడు, కానీ నేను నీతో కలిసి వెళ్ళాలనుకోవడం లేదు. అప్పుడు ఫయా అంటాడు, థాన్ నీకు గుర్తుందా ఎప్పుడైతే నేను నీకు నా బ్యాడ్ డ్రీమ్స్ గురించి చెప్పాను, ఇంకా నేను నీతో చెప్పాను నువ్వు డేంజర్ లో ఉన్నావు అని. నేను చెప్పాను నువ్వు నాతో కలిసి ఉండాలని, దేంతోనైతే నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. అప్పుడు థాన్ అంటాడు, కానీ నేను డాక్టర్ తో కలిసి వెళ్తున్నాను, ఇందులో నాకు ఎలాంటి డేంజర్ లేదు. అప్పుడు అతను అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు ఫయా అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ థాన్ కార్ లో కూర్చుంటాడు. అప్పుడు డాక్టర్ అతని మ్యాజిక్ తో కార్ యొక్క డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. దాని తర్వాత డాక్టర్ ఫయాతో అంటాడు, ఇంకా రియల్ గా నీకు ఇతని టెన్షన్ అవుతూ ఉంటే నేను కోరుకుంటున్నాను నువ్వు ఇతనితో దూరంగా ఉండు. ఇంకా ఎంతైతే నువ్వు ఇతనికి క్లోజ్ గా వస్తావో అతను అంతే ఆపదలో ఉంటాడు. అప్పుడు ఫయా అంటాడు, ఎవరితోనైతే అతనికి డేంజర్ ఉందో అతను నేను కాదు. అప్పుడు డాక్టర్ అంటాడు, కానీ నాకు అనిపిస్తుంది అది నువ్వే అని. ఇంకా ఎప్పటి నుండి అయితే నువ్వు అతనితో కలిసావో అతని లైఫ్ లోకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా ఒకవేళ అతను చనిపోతే దాని రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఫయాకి కోపం వస్తుంది. అతని కాలర్ ని పట్టుకుంటాడు. ఇటువైపు థాన్ అదంతా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను కార్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ కార్ డోర్ ఓపెన్ కాదు. ఇటువైపు ఫయా డాక్టర్ యొక్క కాలర్ ని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, థాన్ నిన్ను బిగ్ బ్రదర్ లాగా అనుకుంటాడు, ఇంకా దీని అర్థం అది కాదు, నేను నీతో భయపడతాను అని. ఇంకా నాకు దీని ఎలాంటి పర్వాలేదు. ఇప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు నా మాటలను గుర్తుపెట్టుకో, నేను మీ ఇద్దరిని ఎప్పుడు కలవనివ్వను. ఇంకా నేను అతన్ని నీతో దూరంగా తీసుకెళ్తాను. ఇంకా మేబీ అతను చనిపోయినా సరే. దాని తర్వాత ఫయా అతనికి ఒక పంచ్ ఇచ్చేస్తాడు. అప్పుడే థాన్ బయటికి వస్తాడు. అతను అంటాడు, డాక్టర్. అప్పుడే ఫయా అతన్ని పట్టుకొని థాన్ ని తన బైక్ దగ్గరికి తీసుకెళ్తుంటాడు. కానీ అప్పుడే థాన్ ఫయాకి ఒక పంచ్ ఇచ్చేస్తాడు. అప్పుడు థాన్ అంటాడు, నీకేమైంది? దాని తర్వాత అతను డాక్టర్ తో అంటాడు, పదా మనం వెళ్దాం. దాని తర్వాత వాళ్ళిద్దరూ కార్ లో కూర్చుంటారు. ఇంకా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూసి ఫయాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇటువైపు థాన్ డాక్టర్ తో అంటాడు, ఐఎమ్ సారీ, అతను మిమ్మల్ని హర్ట్ చేశాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, పర్వాలేదు, నాకు అనిపిస్తుంది అతనుకు నీ టెన్షన్ అయింది కావచ్చు. అప్పుడు థాన్ అంటాడు, నాకు తెలియదు ఏమవుతుందో. దాని తర్వాత మనం ఆఫీస్ లో చూస్తాం.
ఇక్కడైతే కెప్టెన్ చెప్తుంటాడు, ఇది మన ప్లాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి. ఇందులో మన మిషన్ ఇంపార్టెంట్ వ్యక్తులను ప్రొటెక్ట్ చేయడం. దీని గురించి మనకు వాలంటీర్స్ కావాలి. ఇంకా ఎవరైతే ఈ మిషన్ లో వాలంటీర్స్ లాగా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ చేతులను లేపండి. దాని తర్వాత కెప్టెన్ మ్యారీస్ ని చూస్తాడు. ఏదైతే ఆమె హెడ్ ఫోన్స్ ని పెట్టుకుని ఉంటుంది, ఆమె సాంగ్ ని వింటూ ఉంటుంది. అప్పుడు కెప్టెన్ ఆమెతో అడుగుతాడు, నువ్వు నన్ను వింటున్నావా? దాని తర్వాత సింగ్ అతని చెవిలో నుండి ఇయర్ ఫోన్ ని తీసేస్తాడు. అప్పుడు మ్యారీస్ అంటుంది, నేను వినలేదు, కానీ నేను నీ లిప్స్ ని రీడ్ చేశాను. ఇంకా మీరు చెప్పారు మనకు ఒక స్పెషల్ మిషన్ వచ్చింది, దీని గురించి అయితే మీకు వాలంటీర్స్ కావాలి. అప్పుడు సింగ్ ఆమె గురించి క్లాపింగ్స్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు రియల్ గా ఇంటెలిజెంట్. దాని తర్వాత కెప్టెన్ అంటాడు, నాకు అనిపిస్తుంది అందరూ మన మిషన్ ని అర్థం చేసుకున్నారు అని. సో దాని తర్వాత మీరందరూ నాకు మీ పేర్లోనే ఇవ్వండి. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత వైపు థోమ్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఇది మనం చేయాలి, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ మిషన్. దాని తర్వాత వాళ్ళందరూ దీని గురించి అగ్రి అయిపోతారు. యై థాన్తో అడుగుతాడు, నువ్వు ఫయాతో చెప్పేసేయ్ అతను కూడా ఈ మిషన్ లో రావాలని. కానీ అప్పుడు థాన్ కోపంతో అంటాడు, నువ్వే అతనితో అడుగు. దాని తర్వాత కిమ్ యై దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, వాళ్ళిద్దరి ఫైట్ ఎప్పుడు జరిగింది? అప్పుడు యై అంటాడు, నువ్వు రియల్ గా తెలుసుకోవాలనుకుంటున్నావా? అప్పుడు కిమ్ అంటాడు, హా. అప్పుడు యై అంటాడు, నువ్వే వెళ్లి అతనితో అడిగేసేయ్. అప్పుడు కిమ్ అంటాడు, మీరిద్దరు సేమ్ టు సేమ్. దాని తర్వాత థోమ్, కిమ్, సింగ్ ఎగ్జిబిషన్ కి వచ్చేస్తారు. ఇటువైపు యై థాన్ తో అడుగుతాడు, మీ ఇద్దరి ఫైట్ జరిగిందా? అప్పుడు థాన్ అంటాడు, అదేం కాదు. అప్పుడు యై అంటాడు, అదేం కాకపోతే మరి, కానీ నీ ఫేస్ తోనైతే అదే అనిపిస్తుంది. ఇంకా అతను ఇదంతా ఎందుకు చేశాడు అంటే అతనికి నీ యొక్క బెంగ కలిగింది కావచ్చు. ఇటువైపు అప్పుడే ఫయా వాళ్ళిద్దరిని చూస్తాడు. అతను అంటాడు, యై. దాని తర్వాత యై ఉన్ను థాన్ ఫయా దగ్గరికి వస్తాడు. అప్పుడు యై అంటాడు, ఫయా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు ఫయా అంటాడు, నేను ఇక్కడ గెస్ట్ లాగా వచ్చాను. దాని తర్వాత అతను వాళ్ళందరినీ వాళ్ళ గ్రాండ్ మాతో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇటువైపు గ్రాండ్ మా థాన్ తో అంటుంది, నువ్వు థానా? ఇంకా నేను నిన్ను చాలా టైం తర్వాత చూసాను, నువ్వు నన్ను గుర్తుపట్టావా? అప్పుడు థాన్ అంటాడు, హా. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఫయా నాతో చెప్పాడు నువ్వు అతన్ని ట్రైనింగ్ లో కూడా చాలా హెల్ప్ చేశావు అని. నాకు అనిపిస్తుంది ప్రపంచం చాలా చిన్నది అని. దాని తర్వాత యై అంటాడు, నాకు అనిపిస్తుంది ప్రపంచం చిన్నది కాదు, ఇంకా మేబీ వీళ్ళిద్దరూ డెస్టినీ వల్ల కలిసారు కావచ్చు. దాని తర్వాత థాన్ అతన్ని ఆపేస్తాడు. ఇటువైపు గ్రాండ్ మా యైతో అంటుంది, కానీ నేను నిన్ను గుర్తుపట్టలేదు, నువ్వెవరు? ఇప్పుడు ఫయా ఆమెతో చెప్తాడు, గ్రాండ్ మా ఇతను యై, ఇతను కూడా నన్ను కాపాడాడు ఆ రోజు. ఇప్పుడు గ్రాండ్ మా అంటుంది, ఓకే ఇప్పుడు మీరు ఉంటున్నారా? ఇంకా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, మీరు మా ఇంటికి తప్పకుండా రండి లంచ్ కి. అప్పుడు థాన్ అంటాడు, థ్యాంక్ యూ, ఇప్పుడు మాకు వర్క్ కి కూడా వెళ్లాల్సి ఉంది. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు ఫయా వాళ్ళ గ్రాండ్ మాతో అంటాడు, గ్రాండ్ మా మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఇటువైపు ఫయా థాన్ తో అంటాడు, థాన్ నాకు నీతో ఒకటి మాట్లాడాల్సి ఉంది. ఇటువైపు థాన్ అంటాడు, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అప్పుడు ఫయా అంటాడు, ఆ రోజు నైట్ లో జరిగిన దానికి సారీ. అప్పుడు థాన్ అంటాడు, నువ్వు నాతో కాదు డాక్టర్ తో సారీ చెప్పాల్సి ఉంది. అప్పుడు ఫయా అంటాడు, కానీ నాకు నీ టెన్షన్ ఉంది, నువ్వు అతని మాట ఎందుకు లేపుతున్నావు? అప్పుడే అక్కడికి దావ్ వస్తుంది. ఆమె అంటుంది, ఫయా నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? మా ఆంటీని కలవాలనుకుంటుంది. ఫ్రానీ ఉన్ను గ్రాండ్ మా ఎక్కడున్నారు? దాని తర్వాత ఆమె థాన్ ని చూస్తుంది. అప్పుడు ఆమె అంటుంది, ఇతను నీ కొలీగా? అప్పుడు ఫయా అంటాడు, హా. దాని తర్వాత థాన్ అంటాడు, సరే నేను ఇప్పుడు వెళ్తాను. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు ఫయా డౌ తో చెప్తాడు, గ్రాండ్ మా ఉన్ను ఫ్రానీ అక్కడున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను నా కొలీగ్ తో మాట్లాడి ఇప్పుడే వస్తాను. ఇటువైపు మనం చూస్తాం, థాన్ డాక్టర్ ని చూస్తాడు. అతను డాక్టర్ తో అంటాడు, డాక్టర్ మీరు కూడా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు డాక్టర్ అంటాడు, హా, ఎందుకంటే నాకు కూడా ఇన్విటేషన్ దొరికింది. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫయా కూడా అక్కడికి వస్తాడు. అతను వాళ్ళిద్దరిని చూస్తాడు. ఇటువైపు థాన్ ఫయాని చూస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? అప్పుడు యై అంటాడు, ఈమె ఆ అమ్మాయి కదా, ఎప్పుడైతే ఆమె అతన్ని యూనిట్ లో కూడా కలవడానికి వచ్చింది. కానీ అప్పుడే అక్కడ డాక్టర్ కూడా వచ్చేస్తాడు. కానీ అప్పుడే డాక్టర్ ని పిలవడానికి ఒక అబ్బాయి వస్తాడు. అతను అంటాడు, మీతో ఎవరో కలవాలనుకుంటున్నారు. దాని తర్వాత డాక్టర్ థాన్ తో అంటాడు, నేను ఈవెంట్ తర్వాత నీకు కాల్ చేస్తాను. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు యై థాన్ తో అంటాడు, నాకు అనిపిస్తుంది ఆమె కేవలం అతని ఫ్రెండ్ అని, అతను ఇప్పుడు కూడా సింగలే కదా. అప్పుడు థాన్ అంటాడు, దీంతో నాకేంటి, ఇంకా అతను సింగిల్ ఉన్నా లేకున్నా. అప్పుడు యై అంటాడు, మరి నువ్వు షోరా? ఇంకా నువ్వు నీ ఫేస్ ని చూడు, నీ ఫేస్ మొత్తం చెప్తుంది. నువ్వు నాకు రియల్ గా చెప్పు, నువ్వు నీ ఫీలింగ్స్ తోని ఎందుకు పరిగెడుతున్నావు? ప్రేమ ప్రేమ అవుతుంది,
కూడా కోరుకుంటున్నాను నువ్వు మళ్ళీ హ్యాపీగా ఉండాలని. ఇంకా నేను నిన్ను అలానే స్మైల్ చేస్తూ చూడాలనుకుంటున్నాను. ఏదైతే నువ్వు ఫస్ట్ లో ఉండేవాడివో, ఒకవేళ నువ్వు భయపడుతుంటే నువ్వు అతన్ని ప్రేమిస్తే అతను డేంజర్ లో పడిపోతాడు అని నువ్వు దాని టెన్షన్ తీసుకోకు. ఎందుకంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి. అప్పుడు థాన్ అంటాడు దాని అవసరం లేదు. అప్పుడు యాయ్ అంటాడు కానీ ఇది నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నా చిన్న తమ్ముడివి. అర్థమైందా? దాని తర్వాత థాన్ ఏం చెప్పడు, అతను ఫయాని చూస్తూ ఉంటాడు. ఇటువైపు థాన్ యాయ్ గేట్ లో నుండి బయటికి వస్తారు. అప్పుడే థాన్ ఒక వ్యక్తితో గుద్దుకుంటాడు. అప్పుడు అతని పెన్ కింద పడిపోతుంది. ఎప్పుడైతే అతను ఆ పెన్ని లేకపోతాడో అప్పుడే థాన్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎపిసోడ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.